చిన్న ప్రార్థన చేస్తుంది. స్తోత్రములు 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 ప్రభావ మా పరిశుద్ధ మహోన్నతుడ నీ ఉన్నతమైన శ్రేష్ఠమైన ప్రభా నీకు ఐదు ఉన్నతంలో ఈ రాత్రి కాలశ్రమంలో ప్రభా ఐదు ఉన్నతంలో ఇచ్చిన సాక్ష్యం నేర్చుకుంటున్నాగా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాను. ఐదు ఉన్నతంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. పై మా గంట ప్రభావాలు మా దారి పొందుతుంటారు. నజరైన యేసుక్రీస్తునామములో అడుగుపెట్టుకుంటున్నాము తండ్రి. నా సాక్ష్యం ఏంటంటే, మేము ముందుగా నేనేమనుకున్నానంటే ఈ స్లాబ్ కొరకు ఐకర్ చేత సండే ప్రార్థన చేపించాం కదా, ఆ స్లాబ్ ఎలా అయినా పడాలి, ఎట్లా డబ్బులు అయితే కొంచెమే దొరుకున్నాయి. ఆ డబ్బుల కోసం మేము ఏమనుకున్నామంటే, మా ఆయన అంటున్నారు డబ్బులు దొరకకపోతే ఆటో పెట్టేస్తాను, ఆటో పెట్టేసి డబ్బులు తెచ్చి ఎట్లయినా స్లాబ్ వేయాలి అని ఆలోచనలో మేము ఉన్నాం. అయితే స్లాబ్ ఏదో విధంగా దేవుడు మాకు సహాయం చేశారు. అయితే ఆటో అయితే పెట్టలేదు, ఎక్కడ అయితే అడిగామో అక్కడ తప్పకుండా సహాయం చేశారు. దేవుని కృప జరిగింది. ఎట్లా అట్లా స్లాబ్ అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మా అపూర్వ ఏం చేసిందంటే, మా అమ్మ వచ్చింది. వచ్చేసరికి సెలవులు ఇచ్చారు కదా, సెలవుల కోసము ఊరెళ్ళింది. అక్కడ మా అక్క వాళ్ళ బావగారు చనిపోయి ఉన్నారు. అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉంది. మళ్ళీ ఆ వారం రోజులు ఎట్లా ఉందో ఏమైందో మాకు తెలియదు. కానీ మళ్ళీ జాన్ బాబు బాబాయ్ వాళ్ళ ఇంటికాడ గృహప్రవేశం రోజు వాళ్ళు ఉదయమే ఫోన్ చేశారు. ఉదయమే ఫోన్ చేసి, మీ పాప ఇగో నాకైతే 3 వ్యక్తులు కనిపిస్తున్నారు మీ ఇంటికాడ, నీ దగ్గర ఒకరు, నీ దగ్గర ఒకరు, నీ దగ్గర ఒకరు రాత్రి కాల సమయంలో వస్తున్నారు అని వాళ్ళతో అనేసరికి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడి నాకు ఉదయమే ఫోన్ చేసి, ఇగో ఇట్లా అంటుంది మీ పాప, వచ్చి తీసుకెళ్ళండి అనేసరికి ఉదయం ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్ చేపిద్దామని తీసుకొచ్చేసరికి ఏం మాట్లాడలేదు, నేనేం అడిగిన. మళ్ళా సాయంత్రం అయింది. మా ఇంటికాడ సాయంత్రం అయ్యేసరికి స్నానం ఏం చేశారు, అన్నం ఏం తినలేదు. ఇక అక్కడికి తిని వచ్చాం కదా, స్నానం చేసి వచ్చి కూర్చున్నాం. మా కూర్చొని టీవీ చూస్తుంటే బయటకు వెళ్ళి వచ్చేసరికి అదిగో అమ్మ వచ్చింది అంటుంది. మాకు ఏం కనపడట్లేదు అక్కడ, అదిగో వచ్చింది అంటుంది. ఎట్లా అంటుంది ఏంటి అని అయ్యగారికి ఫోన్ చేసాం. అయ్యగారికి ఫోన్ చేసి, రా ఇదిగో మా పాప ఇట్లా అంటుందని చెప్పేసరికి అయ్యగారు వచ్చరికి అడిగేసరికి అక్కడే కూర్చొనింది, అటు వింటుంది, మనం మాట్లాడేది అని చెప్తుంది. అదే మా పెద్ద పాప భయపడింది. అది దానికోసమే ఎట్లయినా ఈ శుక్రవారం ప్రేయర్ పెట్టించి తనని రేపు హాస్టల్ పంపించాలని మేము ఈ శుక్రవారం ఈ రోజు ఏర్పాటు చేశాం. కానీ వాళ్ళ మేడం ఎగ్జామ్స్ ఉన్నాయని ఫోన్ చేసి చెప్పేసరికి తనని నిన్నే పంపించేశాం. ఆ రోజు మళ్ళీ రాత్రి ప్రేయర్ చేయించి చర్చ్ కాడికి వెళ్ళి ప్రేయర్ చేసి ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు మళ్ళీ అడిగేసరికి వెళ్ళిపోయింది, అక్కడ కూర్చొని ఉంది అని మాట్లాడుతుంది. మరుసటి రోజు తెల్లారేసరికి ఏమైనా అంటే ఏం లేదు, కనపడలేదు అని చెప్పింది. ఇది దేవుని కార్యం జరిగింది. మళ్ళీ ఒకరోజు సాయంత్రం అవుతుందిగా, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఏమైనా కనపడుతుందేమో, మళ్ళీ ఏమైనా చెప్తుందేమో అని మేము అనుకుంటా ఉన్నాం. అయితే ఏం కనపడలేదు, మంచిగానే ఉన్నాం అనేసరికి అయ్యగారు మీరు ఇంటికాడ ప్రేయర్ చేసుకొని నువ్వు రాసి పడుకోండి అనేసరికి సరే అని వచ్చి పడుకున్నాం. ఆ రోజు ఏం కనపడలేదు. దేవుని కృప మా మీద ఉన్నది. ఈ గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. ఇదే మా చిన్న సాక్ష్యం.